హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఫైబర్ ఎక్కువగా లభించి టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి. దీనికోసం మొలకెత్తించుకున్న చిక్కుడు గింజలు. చిక్కుడు గింజలు మొలకలు రావాలంటే ఒక తడికాత్తులో యాడ్ చేసి టైట్‌గా కట్టి నైట్ అంతా ఉంచితే ఇలా మొలకలు వస్తాయండి. 2, 3 సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత కుక్కర్‌లో యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 3 చిల్లీస్, కొంచెం జీలకర్ర, ఆవాలు, దంచిన 2, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన ఇంట్లో వాడుకున్న కారం అయినా కూడా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా కలిపిన వెంటనే ఉడికించుకున్న చిక్కుడు గింజలు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు ఇలా బాగా కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల చిక్కుడు గింజలు కొంచెం పగులుతాయండి. ఇలా పగిలినప్పుడు మనం యాడ్ చేసిన చిల్లీ ఫ్లేవర్ కానీ కారం కానీ ఈ గింజలకి బాగా పట్టుకుంటాయి. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఇలా మొలకెత్తించిన చిక్కుడు గింజలతో స్నాక్స్ రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి చేశారంటే మీరే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తినే ముందు ఇలా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయండి. సరదాగా సాయంత్రం పూట ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేసుకుని తింటే చాలా హెల్దీ. లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగే కనుక మనం రెడీ చేసి స్నాక్స్ కింద కూడా వాళ్ళకి పెట్టేసేయచ్చు. థ్యాంక్ యూ.